జయ సింహనారాయణ. సింహరాశి వారికి ముందుగా మకర సంక్రాంతి శుభాకాంక్షలు. అలానే మీకు మీ కుటుంబ సభ్యులు అందరూ బాగుండాలని, అందులో మీరే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈ యొక్క మకర సంక్రాంతి రోజున మీకున్నటువంటి సమస్యలు, శని భగవాన్ యొక్క అశుభ దృష్టి, కేతువుని యొక్క అశుభ దృష్టి, మీకు కుజుని యొక్క అశుభ దృష్టి కూడా తగులుతుంది. కాబట్టి ఈ యొక్క షష్టగ్రహి కూటమి వలన ఏర్పడేటువంటి అశుభ దృష్టి అంతా కూడా మీకు తొలగిపోవాలి. మీరు అనుకున్న పనులు ముందుకు వెళ్ళాలి. ఎక్కడైనా సరే ఏదైనా రంగంలో ముందుకు రావాలి. అనుకున్న జాబ్ మీకు కావాలి అనుకుంటున్నారా? చాలా రోజుల నుంచి ప్రయత్నం చేస్తున్నారా? ఎంత సంపాదించినా మీకు ఇంకా ఖర్చులు అవుతున్నాయా? అన్ని రకాల బాధ్యతలు మీరు తీసుకుంటున్నారా? మీకు ముందుకు వెళ్ళలేకపోతున్నారా? కోరికలు కొండలు దాటుతూ కాళ్ళు గడపలు దాటట్లేదా? మీరందరూ కూడా ఒక చిన్న పరిహారం చేయండి. మీ మీద ఏదన్నా చెడు దృష్టి కూడా తగిలిందేమో మీ మంచితనానికి, అవన్నీ కూడా కొంతమేర ఉపశమనం లభించడానికి మీరు మకర సంక్రాంతి రోజున ఈ చిన్న పరిహారం చేయండి. ఏమిటో తెలుసా? మీరు కాగబెట్టి చల్లార్చినటువంటి గేదె ఆవు పాలల్లో ఏదైనా ఒకటి తీసుకోండి. దాంట్లో తేనె, కుంకుమ పువ్వు వేసి ఆ ఒక మిశ్రమాన్ని అమ్మవారికి కానీ స్వామివారికి కానీ ఉదయించేటువంటి సూర్యునికి కానీ చూపించి, అవి ఇరువురు కూడా సేవించినట్టయితే, తీర్థంగా సేవించినట్టయితే మీకున్నటువంటి కలహాలే కాదు, నరదిష్టి దోషం, దిష్టి దోషాలు, కాలసర్పదోషం, నాగదోషం, కుజిదోషం, సర్పదోషం, అలానే పితృదోషాలు, పూర్వీక దోషాలు, అన్ని రకాల దోషాలు కూడా మీకు ఇలా చిటికలో పటాపంచలు ఎలాగున్నాయి. ఇంకా కూడా మీకు ఇంకా సమస్యలు ఎక్కువగా ఉన్నాయి అని అనుకుంటున్నారా? ఇంకా కూడా ఏం చేయలేకపోతున్నారా అనుకుంటే, మీకు స్ట్రెస్ అయ్యి మైండ్ పరంగా బాగలేదు, ఏ పని చేసినా ముందుకెళ్ళలేదు, ఇది చిన్న పరిహారాలతో పోరలేదు అనుకుంటే కనుక ఖచ్చితంగా మీరు ఏదైనా గురువు గారిని సంప్రదించినట్టయితే మీకు పరిష్కార మార్గం అనేది చూపించబడుతుంది. అలానే ఒక ముగ్గురికి భోజనం పెడితే కూడా మీకు మంచి జరుగుతుంది. ఒక ముగ్గురికి ఎర్ర కలరు, టమాటో కలరు ఉన్నటువంటి వస్త్రాలు దానం చేస్తే కూడా మీకు మంచి జరగబోతుంది. కాబట్టి ఈ యొక్క పరిహారం చేసుకొని అష్టైశ్వర్య ప్రాప్తి కలిగించుకోనగా మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై శ్రీమన్నారాయణ.